వెజ్ కి పులి స్టాప్ పెట్టి నాన్ వెజ్ సైడ్ కి అయితే వచ్చేసాను. నాన్ వెజ్ స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి, ఈ మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ ఈ స్ట్రీట్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో కనుక్కుందాం. నమస్తే. नमस्ते मैडम. क्या बना रहे हैं? ये पत्थर का गोश्त है मैडम. पत्थर का गोश्त. जी हाँ. ओके, ये स्टीम कर रहे हैं? जी हाँ. नहीं, ये कच्चा गोश्त है मैडम. कच्चा. ये कच्चा गोश्त जो है ना, इसके ऊपर डाले तो इसके ऊपर बन जाता है. ये क्या क्या मिक्स कर रहे हैं? इसके अंदर मसाले रहते हैं मैडम. काली मिर्च रहती, इलायची रहती, शाजीरा रहता, धनिया पाउडर, जीरा पाउडर, रेडीमेड मिक्स करके इधर आके बनाते हैं. जी हाँ. कितने साल से बना रहे हैं आप? मैडम हमारा तो जो है ना 20-22 साल से है ये. क्योंकि पत्थर का गोश्त बोले तो हैदराबाद में कितने गली में घूमे तो नहीं ये हमारा खानदानी है मैडम. हाँ. सुने, ये रिलेशन में जितना भी हमारे खानदान वाले हैं, ये पत्थर का गोश्त का रिलेशन का ही रहता हमारा. ओके, पूरा का पूरा हैदराबाद में आपकी ఫ్యామిలీ है? जी हाँ. ఓకే, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్ మాత్రమే చేస్తారంట. ఇది ఫస్ట్ कोयले पे काम होता वहाँ पर हमारा ही होता. जो लकड़ी का गैस के ऊपर होता वो हमारा नहीं है. ఈ సెటప్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళది మాత్రమే అంట, వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే అంట. ఇక మిగతాది ఏదైతే స్టీమ్ వాడడం, డిఫరెంట్ గా ట్రై చేయడం, అదంతా వేరే వాళ్ళ స్టైల్. आपका स्टाइल पुराना स्टाइल है ना? ये पुराना स्टाइल है. कितना साल है ये जो है ना, हमारे जो है ना तीसरी पीढ़ी है मैडम. ओके, थर्ड डेकेड, थर्ड जनरेशन. जी हाँ. अपने पास जो है ना मलाई कबाब है, रेशमी कबाब है. रेशमी कबाब? हाँ, ये रेशमी कबाब है. देखिए, ओके, शीख कबाब है, बोटी कबाब है. సో ఇదంతా డిఫరెంట్ ఉన్నాయి. సో ఒక్కొక్క సెక్షన్ ఉంది, ఒక్కొక్క సెటప్ ఉంది. సో చాలా వింటూ ఉంటాం కబాబ్ అంటే ఏంటి, అసలు కబాబ్ ఎలా తయారు చేస్తారు ఏంటి అనిపిస్తుంది. కానీ స్ట్రీట్ ఫుడ్ లో कितने में देते हैं? ये 350 रुपीज प्लेट है मैम. मटन का 350 रुपीज. चिकन का 250 है. ఓకే, సో చికెన్ అయితే 250, మటన్ అయితే 350 అంటున్నారు ప్లేట్. సో మంచి ఫ్రెండ్స్ తో వచ్చి ఫ్యామిలీతో వచ్చే ఉంటే మంచి సెట్. సో నాన్ వెజ్ లవర్స్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే నాన్ వెజ్ రేట్ కూడా పెరిగిపోయింది. మటన్ ఎక్కడికో బలుకుతుంది. బంగారం కొనడం ఈజీ అయిపోయింది కానీ మటన్ కొనడం కష్టం అయిపోయింది నా దృష్టిలో. ఎందుకంటే యాజ్ ఎ ఫుడ్ లవర్ ఇక నాన్ వెజ్ తినకుండా ఉంటామా? నాన్ వెజ్ తినక ఉండము, గోల్డ్ అయినా కొనుక్కోకుండా ఉంటానేమో, కానీ ఫుడ్ మాత్రం ప్రసక్తే లేదు, తినడమే. రెడీ అయిపోయింది. మంచి ప్లాటర్ లో ఆనియన్స్, నిమ్మకాయతోని రెడీ చేసేసినారు. చికెన్ టిక్కా. చికెన్ టిక్కా మంచి ప్లాటర్ అంట. మనకి గోష్ ఉంది, చికెన్ మలై, రేష్మి కబాబ్, రేష్మి కబాబ్, అలా చికెన్ మలై కబాబ్, చికెన్ మలై కబాబ్. ఈ ప్లాటర్ మొత్తం రెడీ అయిపోయింది మొత్తానికైతే. ఈ ప్లాటర్ కిतना భయ్యా? ये 800 का है. ఓకే, 800 ప్లాటర్ లో నేనంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను, కానీ మీరు తీసుకుంటే కొంచెం మంచి క్వాంటిటీలో ఫుడ్ వచ్చేస్తుంది. సో మంచి టేస్ట్ చేయడానికి తీసుకున్నాను అంటేనే ఇంత ఇచ్చారంటే నిజంగా 800 రూపీస్కి ఇంత పెద్ద ప్లాటర్ ఇస్తున్నారంటే వర్త్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇందులో రెష్మి కబాబ్ ఉంది, చికెన్ కబాబ్ ఉంది, మలాయి కబాబ్ ఉంది, అందులో పత్తర్ కా గోష్. సో 4 డిఫరెంట్ ఐటమ్స్. మంచి ఆనియన్స్తో, లెమన్తో ఇలా ఆనియన్ తీసుకొని అందులో నిమ్మకాయ ఇలా స్టీజ్ చేసుకొని టూత్ పిక్ పెట్టుకొని. సో చూసారు కదా, ఇవాల్టి స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ చాలా అంటే చాలా వరకు కవర్ చేసేసాము. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే లచ్చా పరాటాతో కూడా ఇస్తున్నారంట. సో మనకి అన్ని ఐటమ్స్ అయితే ఇందులో కవర్ అయిపోయింది. స్వీట్, క్యాండీ, అలాగే మనకి కాఫీ, జ్యూస్, కాక్టైల్స్, మంచి చికెన్, నాన్ వెజ్, మటన్ ప్లాటర్ కూడా అవైలబుల్ గా ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ లో అయితే ఉంది. మీరు కూడా స్ట్రీట్ ఫుడ్ ని ట్రై చేయాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, మాసప్ ట్యాంక్ స్ట్రీట్ వెనకాలే ఉన్న ఈ స్ట్రీట్ మొత్తంలో మనకి స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఈ ఐటమ్స్ అయితే ఉన్నాయి.